మేఘమూలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు విరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. బడులు గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి, విరిసే జన విజ్ఞానం తెలంగాణ కీర్తిని పెంచాలి అంటూ ప్రతి పదంలో స్ఫూర్తినిచ్చే తెలంగాణ గీతం అందరం లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మన హృదయపూర్వకంగా గౌరవిద్దాం. తెలంగాణ రాష్ట్ర గీతం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవిగాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఒకసారి వేదికకి అభిముఖంగా అంటే ప్రేక్షకులకి వెనక వైపు ఉన్న దృశ్యాన్ని చూడమంటున్నారు పెద్దలు. అక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లి మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా సన్మానం. ఇందాకే జాతిని జాగృతపరిచే గీతాన్ని మనకు తెలంగాణ గీతంగా రాష్ట్ర గీతంగా ఆవిష్కరించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ అందశ్రీ గారు. అందశ్రీ ప్రకృతి మలచిన కవి, తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు. 1950 వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ. మాయమైపోతున్నాడన్నా మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న
అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. కరతాళ ధ్వనుల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు